సేట్, ఆ ఎస్ఐ హలీమర్ సాదిక్ ని అరెస్ట్ చేశాడు. మన వాళ్ళలోనే ఎవరో వాడికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని నాకు తెలుస్తుంది. అందువలన మన వాళ్ళని ఈజీగా అరెస్ట్ చేస్తున్నాడు. కానీ మనల్ని ఇరికించే ఆ ద్రోహి వాడు ఎవడైనా సరే వాడిని ఊరికే వదిలిపెట్టను. వాడిని నేను చంపి మనిషి లేకుండా చేసేస్తాను. సార్ నేనేం చేయలేదు, నన్ను వదిలేయండి సార్. నాకేం తెలియదు. ఎవరు? వదిలేయండి, వదిలేయండి సార్. సార్ నాకేం తెలియదు సార్, వదిలేయండి సార్, వదిలేయండి. చెప్పరా, దీని అసలైన ఓనర్ ఎవరు? నేనే సార్, నేనే. ఇది కూడా వదిలిపెట్టకుండా నోట్ చేయవయ్యా. ఓకే. అరెస్ట్ చేయడానికి ఎవిడెన్స్ లేదు, కేసు కూడా లేదు. అలాంటప్పుడు ఎలా అరెస్ట్ చేయగలను? ఎనీ ప్రాబ్లమ్స్? నేను సేట్ మీద కంప్లైంట్ ఇస్తాను. అవును సార్. బాదోల్, బాదోల్, కేసుని ఫైల్ చేయి. ఇక వాడిని ఊరికి వదిలిపెట్టను, వాడికి నరకు చూపిస్తా. మావయ్య, సాదిక్ అలీంని బయట వదిలేయండి. అదేంటాడు అలా అంటున్నావు? వాడేమన్నా సామాన్యుడు అనుకుంటున్నావా? గంజా అమ్ముతాడో, ఆయుధాలు అమ్ముతాడో. అంతేకాకుండా మీడియాలో వాడిని పెద్దగా చూపించారు. నీకేమన్నా పిచ్చి పట్టిందా? మనం మేకని వదిలితేనే దాని గుంపుని కనిపెట్టగలం. ఇక మీరు తనని గమనిస్తూ ఉండండి. మనకి కావాల్సింది అక్బో సేట్, వీళ్ళు కాదు. ఇప్పుడు తప్పకుండా వాళ్ళు వలలో చిక్కుతారు. మీరు ఫాలో చేయండి, మిగతాది నేను చూసుకుంటాను. నదీం, సేట్, ఆ ఎస్ఐ నన్ను ఖైదు చేయడానికి వస్తున్నాడు. వాడు నా ఇంటికి రాకముందే వాడికి నేనెవరో చూపించు. హలో. హలో బేబీ, నీకు చాలా నచ్చిన నీ ఫేవరెట్ బిర్యానీ చేశాను. ఓ, వాసనే వచ్చి నన్ను తిను తిను అని చెప్తోంది తెలుసా. ఇలా చూడు, నువ్వు ఎక్కడున్నా సరే త్వరగా రా. ఈరోజు నువ్వు నాతో లంచ్ తినాల్సిందే. నేను నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను, సరేనా? ప్రియా, నేను అక్బో షేట్ని అరెస్ట్ చేయబోతున్నాను. నేను రేపే వస్తాను. ఇదేమన్నా కొత్త? సరే, ఓకే. ఈ టైంలో ఎవరు? ఏయ్, మీరందరూ టీటూ మనుషులే కదా? అక్బర్ సేట్ మనుషుల. ఏయ్, నన్ను అడగకుండా ఇంట్లోకి ఎందుకురా వస్తున్నావో? నీకిప్పుడేం కావాలి? మీ ఇంట్లో తినడానికి వచ్చా. నేనేమన్నా నీకోసం వండేనా? ఏయ్, మర్యాదగా అది పక్కన పెట్టు, వదలు. నువ్వు ఎవరి కోసం వండావు? నీ మొగుడు కోసమే కదా. హలో. ఏ ఆఫీసర్, నువ్వు సేట్ ని అరెస్ట్ చేయడానికి వెళ్తున్నావా? ఇప్పుడు నీ ఇంటికి మేము లంచ్కి వచ్చావు. ఇన్స్పెక్టర్ షాజిద్ కుటుంబానికి ఏం జరిగిందో తెలుసు కదా. ఇప్పుడు నీ ఇంట్లో కూడా అదే జరుగుతుంది. సేటు చెప్పారు. యాక్షన్ రిప్లై. బ్రేక్ 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 బ్రేక్. నా భార్యకి గనక ఏమైనా అయితే
ఎవరిని వదిలిపెట్టను అది చూసుకుందాం. కుదిరితే నీ పిల్లాన్ని కాపర్రా. వెళ్ళండి, వేగంగా వెళ్ళండి, వెళ్ళండి. దుర్జయ్! రేయ్, వెళ్ళి తలుపులంతా వేసేయండిరా. నువ్వు వెళ్ళి క్యాండిల్ తీసుకురారా. త్వరగా త్వరగా. క్యాండిల్ వెలిగించరా. అది ఆన్ చేయి. త్వరగా చేయి. వెళ్దాం రండి. ప్రియతి! బ్రేకింగ్ న్యూస్ సార్. ఇన్స్పెక్టర్ దుర్జయా గారు భార్య గ్యాస్ లీక్ అయి చనిపోయారు సార్. గుడ్, వెరీ గుడ్. హర్బల్, నీ జీవితంలో నువ్వు చాలా ట్రీట్మెంట్లు చేసుంటావు, కానీ ఏదీ పనికి రాలేదు. నాకు ఇప్పుడు ప్యూర్ ఆక్సిజన్ కావాలి. ఆ ట్రీట్మెంట్కి ఇప్పుడు ఏర్పాటు చెయ్యి. ఓకే అన్న, ఈసారి మీకు ప్యూర్ ఆక్సిజన్ ఇస్తాను. అలాగే మీకు ఒక కొత్త హల్వా కూడా చేసిస్తానన్న.